తొడిలో కాసేపు ఈ కాసేపులో ఏం చేస్తున్నామంటే మా కుక్కర్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. కొత్త కుక్కర్ కొన్న తుషక్క, దాన్ని ఓపెనింగ్ అనమాట. ఏమన్నా అండి కొన్నది, అండిని ఓపెనింగ్ చేస్తున్నాం అనమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వంటతో మేము ముందుకు వచ్చామన్నమాట. ఈ మధ్యన అన్ని కూడా బ్లాగ్స్ పెడుతున్నాం కదా, సో ఈ రోజు ఓన్లీ వంట షేర్ చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా చాలా మంచి, చాలా టేస్టీగా ఉండే వంట, కొత్త దాంట్లో మన వంట కొత్తది. మన కొత్త అండిని ఓపెనింగ్ పార్టీ అనమాట. ఇవాళ ఆ పార్టీని ఎంత చేయాల్సి చూపిద్దాం అనమాట. ఓపెనింగ్ పార్టీ అంటే ఈ అండి మేము ఓపెన్ చేసినప్పుడు పిల్లలకు వెరైటీ ఉన్నారు కదా, అదే పార్టీ. దీనికి కూడా ఇవాళ బర్త్డే, ఇది గుర్తంగా ఉంటుంది అనమాట. మన అండి బర్త్డే వచ్చే సంవత్సరం కూడా దానికి బర్త్డే చేసుకుంటూ ఉండేది. అది దానికోసం మనము గోంగూర ఫలావ్ తయారు చేయబోతున్నాం అనమాట. మన ఆంధ్ర మాతతోటి గోంగూర ఫలావ్ తయారు చేయబోతున్నాం అనమాట. ఇంట్లో ఉండే వస్తువులతోటి చాలా ఈజీగా. పిల్లలు అస్తమానం పలావ్ కావాలంటున్నారు, బిర్యానీ కావాలంటున్నారు కదా, కానీ అంతంత స్పైసెస్ వేసేస్తే వాళ్ళ హెల్త్ పాడవుతుంది కదా. అందుకనేసి మనం ఏంటంటే ఎక్కువ స్పైసెస్ వేయకుండా చాలా సింపుల్ గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసుకోగలిగితే అంత తక్కువ వేసి చేస్తున్నాం అనమాట. స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ముందుగా దీంట్లో ఒక గెరిట నూనె వేస్తున్నాలి. అంటే ఇంత కొరవ పడింది అక్క, పైన లేదు, అందుకని ఫుల్ చేస్తున్నాను అనమాట. ఒక గెరిట నూనె వేసుకొని. ఇందాక పుట్టినరోజు అన్నావు కదా, దాన్ని మరి స్వీట్ కదా చేయాలి. ఈ స్వీట్లు ఇది బిర్యానీ కదా, దీని స్పెషాలిటీ, అందుకని బిర్యానీ చేస్తున్నాను. మా వాటరు ఒక్క నిమిషం ఉండరమ్మా. మా వాటరు ఫ్లోరిన్ అని చెప్తాం కదా, చూసారా, జస్ట్ ఇప్పుడు కడిగిన మాత్రమే, దాంట్లో చుక్కలు ఉంటాయి కదా, ఆ చుక్కలు అయ్యి ఈ స్టవ్ మీద పెట్టేసరికి అలా తెల్లగా వచ్చేసింది అప్పుడే. సో అంత అవి ఆవిరైంది అక్కడ, మన వాటర్ ఆవిరైపోతే అక్కడ ఫ్లోరిన్ మిగిలిపోయింది. అంటే మేము రోజు తినేది మన ఫ్లోరిన్ అనమాట. దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి, ఆయి వేసుకుంటున్నాం. మంచినీళ్ళతో కడుక్కుందామంటేనేమో మంచినీళ్ళతోటి ఎన్ని కడుగుతాం చెప్పండి. క్యాన్ 4 రూపాయలు కొనుక్కోవాలి. 4 రూపాయలా? 4 రూపాయలా? 6 రూపాయలు. ఇప్పుడు 6 రూపాయలు అంటారు, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. 10 రూపాయలు. సాగర్ వాటర్ అయితే 6 రూపాయలు, మినరల్ వాటర్ అయితే 10 రూపాయలు అక్క. మీది 10 రూపాయలు మినరల్ వాటర్, మాది కూడా 10 రూపాయలు. ఎందుకంటే అరుణ వాళ్ళ ఇంటి దాకా తీసుకొచ్చి పెడతారు కాబట్టి. నాకైతే అప్పుడు గుర్తుంది అక్క, ఇప్పుడు కదా 3-4 సంవత్సరాలు అప్పుడు గుర్తుంటే అదే కంటిన్యూగా ఉందేమోనని చెప్తున్నాను అనమాట. మీరు కూడా వాటర్ కొనుక్కుంటారా? మీకెంత అక్క? మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుందేమో అనుకుంటాను అక్క. వాళ్ళకి 20 రూపాయలు అట్లా ఉంటుందేమో, 30 రూపాయలు ఉంటుందేమో. కానీ మాకు పైన ఒక స్టేర్ పైకి తీసుకొచ్చి పెట్టినందుకు 10 రూపాయలు. మామూలుగా అయితే 5 రూపాయలు, 6 రూపాయలు. మినరల్ వాటర్ అయితే 10 రూపాయలు, సాగర్ వాటర్ అయితే 6 రూపాయలు. చాలా ఎప్పుడు బాగా పోసిపోతారు వచ్చి నీళ్లు కూడా కొనుక్కుంటున్నాం. అప్పుడెప్పుడో బ్రహ్మణ్ గారు చెప్పారంట కదా నీళ్లు కూడా కొనుక్కుంటారు అనేసి. ఆ రోజులు కూడా వచ్చి లీటర్ 20 రూపాయలు, 50 రూపాయలు పెట్టుకోవడం వచ్చేసినాయి. ఎప్పుడో వచ్చేసినాయి కదా, మంచిగా వచ్చింది. నా పెళ్ళైనప్పుడే వచ్చేసినాయి. అంతకుముందు కూడా వచ్చుంటాయేమో. ఇప్పుడు ఒక లీటర్ బాటిల్ 20-30 రూపాయలు. అంటే పాలు నీళ్లు ఒకటే రేట్ అమ్ముతున్నాయి. ఎట్లాగా? కొన్ని బాటిల్ రేట్ ఉంటాయి అంటే లీటర్ 1000 రూపాయలు కూడా ఉంటాయి కదా. అవి హిమాలయాల్లో వాటి దగ్గర తీసుకొచ్చిన వాటర్ అవన్నీ తాగేయే కదా. మామూలు పాలు, మామూలు నీళ్లు కొలుసుకోవాలి. మామూలు పాలు అట్లా అయితే పాలే రేట్ ఎక్కువ ఉన్నాయి. కల్తీ పాలు అయితే మామూలుగానే ఉంటాయి రేటు. ఇది ఎప్పుడు ఒకటి అది కూడా తక్కువలో తక్కువ వేస్తున్నాం అనమాట. ఎంతవరకు వేస్తున్నా. ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నామండి, ఆ ఫ్లేవర్ రావడానికి. ఇవేవి తక్కువ వేసుకుంటున్నాము. మీరు కాదు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారు పర్ఫెక్ట్ గా చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ పలావ్ సామాన్ అంతా కూడా వేసుకోండి. లేకపోతే సింపుల్ గా ఎప్పుడు తినేయే కదా, ఎందుకు ఎంత పలావ్ సామాను అనుకుంటే సింపుల్ గా వేసేసుకోండి. ఇవి వేసేస్తున్నాను, ఇవి వేసేసాను, ఇవి వేసేసాను. ఏంటంటే ఈ మధ్యన రెగ్యులర్ గా చేస్తున్నాము, సో అందుకనేసి కొంచెమే వేసుకున్నాము. మీరు వేసుకోవాలి పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే అన్ని పలావ్ సామాన్ అంతా కూడా యాడ్ చేసుకోండి. ఎందుకులే ఎక్కువ అనుకుంటే తగ్గించేసేయండి. తర్వాత ఏంటంటే ఇలాగా బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసి బాగా ఇంకొంచెం వేపమంటే మా రమ్మ చూడండి తెల్లగా ఉంచేసింది. దాంట్లో పడితే ఉడిపాకి అబ్బాయి మాడిపాకి ఏమోనని అట్లా చేసేలాక ఉడకవని కాదు, అవి బాగా బ్రౌన్ గా వస్తే వాటి టేస్ట్ వేరేగా ఉంటది. అది కొన్ని నల్లంగా వస్తాయి అందుకని ఆపేసి
వేగిపోయినాయి, పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాం. అందుకమ్మా పాపడ్డ కొత్త బండి కదా, కొత్త బండేది అలవాటు కావాలి. నువ్వు ఎప్పుడు ఈ బండిలోనే పడాలి. అది కోపడుతుందక్క. టమాటాలు వేసి చల్లబడుతుంది. నిజనమ్మా, ఘాటు తగ్గితే చల్లంగా ఉండు. ఓకేనంట లెక్క. పచ్చిమిరకాయలు వేసేసి దాని ప్రతాపం చూపించింది. టమాటాలు వేసేసరికి చల్లబడిపోయింది అక్క. అవి కూడా వేగిపోయాయి అక్క. ఇందులో 1 స్పూన్ పోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా. ఇంకొంచెం వేయలే, మనం స్పైసెస్ ఏమీ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. వేసేస్తున్నాలే. దీన్ని కూడా ఒకసారి కలిగి తిప్పుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల్లో మళ్ళీ గోంగూర వేద్దాం. వేయరమ్మా. అక్క మూత తీయక్క, చెయ్యి కాలేదు, కింద పడిపోయిందని ఫుల్గా పట్టుకొని వచ్చిన. గోంగూర వేసేసుకుంటున్నాం అనమాట. ఒక కట్ట, మా ఏరియాలో అయితే ఒక కట్ట వేసుకుంటున్నాం అమ్మ. మీ ఏరియాలలో ఎంతెంత కట్టలు ఉంటాయో మాకైతే తెలియదు కానీ దెబ్బకి కిందకి అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఎంతసేపు గ్యాస్ హైలో పెట్టలేదు కాబట్టి అలా ఉంది. సాల్ట్ వేస్తావా? వేస్తానక్క. ఎందుకు ఈయనక్క? సాల్ట్ వేసుకొని ఇది కూడా కాస్త మగ్గేదాకా ఉడికించుకుందాం. మళ్ళీ వద్దాంలే పెట్టి. ఇది కూడా ఉడికిపోయింది. దీంట్లో గరం మసాలా పొడి, ఇకపోతే ధనియాల పౌడర్. ఇవి ఎట్టయినా ఈ బలి స్టైల్గా ఉన్నాయి అక్క. నాకు ఇవి కూడా నచ్చినాయి. నేను ఇవి కూడా మీషో నుంచి తెప్పించింది. ఇవి కూడా బలి స్టైల్గా ఉన్నాయి. చాలు సరిపోయిందా? ఇదిగో చూడక్క, బాగున్నాయి, స్టైల్గా ఉన్నాయి. స్టైల్ కొడుతున్నాయి అన్నమాట. అవి బాగానే ఉన్నాయి కదమ్మా. ఇవి కడుక్కోవడం కొంచెం కష్టం, లోపలికి చేయి దూరదు. అప్పుడు ఇలాంటి పౌడర్లు ఇలాంటివి వేసుకొని నీళ్ళు వేసుకొని జిలా కొట్టడమే, గిల కొట్టడమే. గిలకొట్ట బ్రష్తో, వాటర్ బాటిల్స్ కడిగే బ్రష్ ఉంటుంది కదా, వాటిలో కూడా సన్న బ్రష్ లేనక్క. ఏంటి, మా ఇంట్లో లడ్డు బ్రష్ ఉంది. వాటర్ బాటిల్ కానీ ఒక బ్రష్ కొనుక్కొస్తే దూరట్లేదా? దూరట్లేదు. అదే అయ్యో, లడ్డుగా ఉంది. నేను కొనుక్కొచ్చింది, చూసుకొని కొనుక్కొచ్చుకోవాలి బ్రష్లు కూడా. అప్పుడు అనిపించింది తొందరపడి ఏది కొనకూడదు, ఇది లడ్డుగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాన్ని పక్కన పెట్టించిన. సో ఇలాగా అంతా ఉడిపోయిన తర్వాత ఒకసారి అవి పౌడర్స్ కూడా వేసుకున్నాం కదా, అది కూడా ఉడిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని, కొత్తిమీర వేసేసుకొని, ఉంటే పుదీనా లేకపోయారమ్మా. పుదీనా లేదక్క, మనం చెట్టు వేసుకుందాం అక్క. పుదీనా బయట నుంచి వేసుకొస్తే తొందరగా పాడైపోతుంది అక్క. అది ఎంత జాగ్రత్త చేసి పెట్టినా ఎందుకో తొందరగా పాడైపోతుంది. మనం చెట్టు వేసుకోవడమే ఉత్తమమైన పని అక్క. ఇంకా ఎసరు పోసేస్తావా? పోసేస్తా. వస్తున్నాము. మేము 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాం, దానికి డబల్ వేసేస్తున్నాం అనమాట. ఎసురు 1 గ్లాసున్నరకి 3 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. 2 3 కొరవైంది తీసుకుని వస్తా. ఇలా ఎసురు పోసేసుకొని ఎసురు మరిగించుకుందాము. ఇందాక పుదీనా అన్నావు కదా, అమ్మ పుదీనా పెంచింది, వర్షాలకి భలే వచ్చిందంటే ఫొటోస్ పెట్టి, అమ్మ నీ కూడా రమ్మకు కూడా చూపించు, రమ్మకు పుదీనా అంటే ఇష్టం కదా అని చెప్తుంది. సో మీకు కూడా పెడతాను, మీకు కూడా ఒక పక్కన పెడతాను, ఫోటో చూడండి. సో మొక్కలు పెంచుకున్న వాళ్ళకి వాళ్ళు పెంచిన ఒక్క పండు వచ్చినా సరే ఆనందమే ముందులో ఆనందాలు పడద్దనమాట. సాయంత్రం నేను రావడం పొలం దగ్గర నుంచి ఇంకా మరి అమ్మకి చెప్తాను అనమాట. చెప్పింది మనం తోట కొనే పర్లేదు, ఆకుకూరలు కొనే పర్లేదు, ఇంకా అంతా ఫ్రెష్, అంతా న్యాచురల్ అని చెప్తా ఉంటుంది. అది ఇప్పుడు చెప్తున్నాను. రేపొద్దున పొలం వెళ్ళి వచ్చిన తర్వాత, రమ్మ పొలంలో ఇలా జరిగింది రమ్మ, ఈ ఆకు ఇలా అయిపోయింది, దీనికి ఇలా కొట్టాము, అది ఇలా పోయింది, ఎన్ని కబుర్లు చెప్పాలో. నేను వచ్చేసరికి నువ్వు పనులన్నీ ముగించుకొని రెడీగా ఆడుకుంటారంట, ఎదురు చూస్తుండు. ఎప్పుడన్నా సరే పైకి వచ్చేటప్పుడు రమ్మని పలకరించి విషయం అంతా చెప్పేసి, జరిగిందంతా చెప్పేసి పైకి వస్తే ప్రశాంతంగా. మళ్ళీ తర్వాత ఫోన్లు చేసుకోవడం, ఫోన్లలో చెప్పుకోవడం, ఇదంతా కూడా ఎందుకు అనవసరంగా డైరెక్ట్ ఉరికెత్తుకుంటా వస్తా. సో అదనమాట. మీరు కూడా మొక్కలు పెంచుతారా? మీరు కూడా మొక్కలు పెంచేవాళ్ళైతే ఆనందం. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ, ఖాళీ అంటే మనుషులు ఖాళీ కాదు, ఇంటి ముందు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ పెంచుకుంటారు అక్క. అసలు అందరూ పెంచుకోండి, కొద్దిగా హెల్దీగా తిందాం. అవును, అదే వీలైనన్ని
వీలైనన్ని అంటే పెంచగలిగినన్ని. మన ఇంటి ముందు ఖాళీ లేదు కదా, మనం కూడా పెద్ద తోటలు పెట్టేవాళ్ళం. ఇంకెందుకు మన తోటలో అదే వేసుకుంటే తింటాం. ఒక్క బియ్యమే మనం కొనుక్కునేది. ఏమోలే సత్తాయిష్ అనుకో 100 సంవత్సరాలు. ఏమోలే వరి కూడా నాటుద్దే మాట్లాడుతుంది ఒక ఎకరం. అది అన్న తర్వాత తుమ్మాలి కదా నువ్వు. ముందే మాట్లాడాలి కదా దాని గురించి. సో ఓకే, ఇది ఎసరు మరిగిపోతుంది, చూద్దాం. ఈ మరిగిపోయినాయి మరిగిపోయినా మరి బాలేదా? మరిపోయినాయి. ఇప్పుడు మరిగిపోయినప్పుడు ఏం చేయాలి? ఇవి దీంట్లో పోసుకోవాలి. ఉప్పు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే చూసాను, కరెక్ట్గా సరిపోయింది. సరిపోయింది. మా బియ్యం ఇయ్యే కదా, ఇంకా ఉన్నాయి, ఎత్తుకొని వస్తా. వేసేస్తాన్నా. చూసుకో అయిపోయింది అక్క. కొత్తదా నా స్లోగా కొడుతున్నావు. కొత్తది కదా పాపం, ఇప్పుడే ఇవాళ బర్త్డే చేసుకుంటాడు. ఇవాళ కొట్టడం కరెక్ట్ కాదు కదా అక్క. నెక్స్ట్ టైం ఉండం కదా, ఏదైనా చేసిందనుకో, తప్పు చేసిందనుకో పీచేసి రుద్దుతుంది దాన్ని. ఇది కూడా వేసి. సో అక్క పీసేసి రుద్దినది ఇప్పుడు లేదు కదా అక్క, దానికి ఇచ్చారు కదా. ఇది నేను వేస్తా కానీ దానికి ఇచ్చారులే పీచ్. అది ఎప్పుడు కొంటుంది కలకాలము? అట్లాంటిది కొనుక్కోవాలి. అది ఆ పీసేసి రుద్దుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే పప్పులాగుంది. ఏది వీడియోలో కలర్ చూస్తుంటే నాకు ఇందాక ఏమనిపించిందో తెలుసా, మనం వేసిరేసినప్పుడు నాకు రసంలాగా అనిపించింది. ఆకుకూర పప్పు లాగా ఉంది. ఇప్పుడు ఇది పప్పులాగా. ఇంకంతే కలపక. ఓకే, సో ఇలా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా అయిపోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని నీరంతా కూడా చెమ్మంతా కూడా తీసేదాకా ఉంచుకుంటే మన యమ్మి ఇక్కడ మనం కనిపిస్తున్నాం. అవునక్క, మన కూడా వస్తాయి కదా. నేను కనిపించట్లేదురమ్మా, ఎందుకు సెల్లు లైట్ అది సరే కానీ ఇది అయిపోయే లోపు నిన్న నువ్వు కొన్నావు చూడు మీషోలో, అది అలా కూడా చూపిద్దాం అక్క. అవన్నీ చూపించుకుంటే ఏం కాదు అక్క, చూస్తే సూత్రాలు కూడా తప్పే. మీరు ఒక్క నిమిషం, మీరు కింద కామెంట్ చేయండి. అంటే మరమ్మ ఉత్సాహం కొద్ది అన్ని చూపిద్దాం అనుకుంటుంది, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే అన్ని చూపించాలని ఉంటుంది, నాకు అన్ని విచిత్రంగా కొత్తగా అనిపిస్తున్నాయి. మేము ముగ్గురు అంతే, ఏదన్నా కొత్తది వస్తే దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాం కదా. అలానే నేను కూడా అందరూ చూపించాలని నాకు ఉత్సాహం బాగుందో లేదా కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. అంటే మీషోలో చాలా తెప్పిస్తున్నాను కదా, జానూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో చూస్తే మీకు తెలుస్తుంది, చాలా ఐటమ్స్ తెప్పించాను కదా, అవన్నీ కూడా మీ అందరికీ ఉపయోగపడతాయి అనిపిస్తుంది. అందుకనేసి చూపించేస్తాను చెప్పేస్తాను అంటుంది, కానీ మరి ప్రతిరోజు ఇవి చూపిస్తుంటే మీకు ఏమైనా బోర్ కొడుతుందా లేదా, లేకపోతే చూపించమంటారా అనేది కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇవాళ ఏం చూపిస్తావు? నువ్వు అక్కడ గోడ దగ్గర చూడు ఒకటి, అది నాకు భలే నచ్చింది, భలే ఉంది. సో ఏంటో అది చూసేద్దాం. వద్దులే నాన్న, పిన్ని సిగ్గుపడుతుంది. నన్ను చూడరమ్మా, నన్ను చూసి చెప్పు. చూడు, ఇది చాలా బాగుంది అనమాట. బాగా కారమార లేకుండా అక్కడ మా అక్క ఎన్ని సెట్ చేసింది. నాకు ఇంకా అనిపించింది ఇది ఇంత పొడుగుంటే ఇంకా బాగుంటుంది కదా, గోడకు పెట్టుకుంటే బార్లు ఉంటదేమో అనిపించింది. చాలా బాగుంది. అప్పుడు అడ్డురమ్మా, అడ్డు చాలా పొడగొచ్చాక అడ్డుగా ఉంటది. మనకి ఎక్కడ అరమార కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది యాక్చువల్లీ అది బాత్రూమ్ లో పెట్టుకునేది, కాకపోతే ఏంటంటే బాత్రూమ్ లో కన్నా ఇక్కడ బాగా యూజ్ అవుతుంది అనిపించింది, ఇక్కడ పెట్టేశాను. అవును, ఇలాంటివన్నీ పెట్టేసుకోవచ్చు. అరమరా లేకుండా అక్కడికక్కడికి అరమరా తయారైపోయింది అనమాట. ఇది అవన్నీ ఏంటంటే, ఇదేంటి అక్క? అది అలోవెరా జెల్. అలోవెరా జెల్ ఇది వచ్చేసి ఏమిటో నాకు కూడా సరిగ్గా తెలియదురమ్మా. ఏం జాహ్నవి ఇది? హెయిర్ సీరం అంట, తలస్నానం చేసిన తర్వాత రాసుకుంటారు. సో ఇదేమో హెయిర్ క్యాప్, ఇది నాదే. ఎందుకు అక్క ఇది నీకు? హెయిర్ క్యాప్ కాదు, షవర్ క్యాప్. అంటే స్నానం చేసేటప్పుడు తల తడవకుండా పెట్టుకునేది. ఇది కూడా భలే ఉంది, బుజ్జిది. అది ఏమన్నా మొహానికి రాసుకున్నప్పుడు మొహానికి దిద్దుకునేది. ఇది పూసుకునే చుట్టూ రుద్దుకోవాలి, రుద్దుకుంటారు. ఇది భలే ఉంది. ఇది ఏంటి అక్క? షాంపూ లాగుంది చూడడానికి. కాదు, బాడీ లోషన్. అది మా పిన్ని రికమెండ్ చేసింది. అది రాసుకో అంటే చేతి మీద నేను చెప్పేది వినకుండా చెప్పక్క. అంటే చేతి మీద ఇలా ముడతలు అవి వస్తుంటాయి కదా, అలాంటిది నైట్ అది రాసుకుంటే బాగుంటది అనేసి. బాగుంటది. అదేమో
ఫేషియల్ అవి చేసుకునేటప్పుడు హెయిర్ ముందుకు పడకుండా అంటే రబ్బర్ బ్యాండ్ మొన్న తగిలించింది కదా రబ్బర్ బ్యాండ్ తలకి. అదే అది. ఇదైతే చాలా బాగుంది. మీరు కూడా కావాలి అంటే కింద లింక్ ఉంటది, లేకపోతే జానూస్ కిచెన్ లో పెట్టినట్టు అనమాట దీని గురించి. ఇంతేనక్క ఇది దీని గురించి అరమరా గురించి. ఎంతరమ్మా అది? తెలియదక్క ఎంత, నాకు కూడా గుర్తులేదు. రేటు అని కామెంట్లు పెట్టరు కదా మీరు, ఎట్లయినా నాకే గుర్తుండదు, ఈఎం గారికి కూడా గుర్తుండదు. దీని రేట్ ఎంత తెలుసుకోవాలంటే జానస్ కిచెన్ లో చూడండి, దాని గురించి దీని గురించి చెప్పంటది మా. చెప్పినావు కదక్క, పెట్టావు కదా వీడియో? పెట్టాను కానీ రేట్ అయితే నిజంగా గుర్తులేదు. దాని కింద పెట్టుంటావు కదా జానస్ కిచెన్ వీడియోలో. మీకు అరమరాలు లేకపోయినా అప్పటికప్పుడు అరమరాలు తయారు చేసుకోవాలంటే ఇలాంటి మీరు కూడా కంపల్సరీ కొనండి. బాగుంది, ఇది కూడా బాగుంది. ఈ స్టాండ్ బాగుంది, ఈ స్టాండ్ కి ఇది బాగుంది. ఇది ఏం లేదు, మనం తగిలించుకుంటేది అనమాట. ఇది ఇక్కడ ఇవన్నీ తగిలించుకుంటేది అనమాట. ఇది తగిలిచ్చేసుకుంటేదే. ఇది మనం ఎక్కడైనా తగిలించుకోవచ్చు. మన ఇళ్ళ దగ్గర, మన ఇంట్లో షింక్ పై, మన వంట రూమ్కి ఎక్కడ ఉండే గ్రిల్స్ కానీ ఎక్కడైనా తగ్గించుకోవచ్చు దీన్ని. ఇది వచ్చిన తర్వాత ఇవన్నీ దీంట్లోకి వెళ్ళిపోయి చాలా నీట్ గా, చాలా ప్లేస్, ఇవన్నీ వాడటం వల్ల మనకి ప్లేస్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా స్టాండ్కి తగిలిచ్చేసా నేను. దీని తగిలిచ్చింది. మరి అమ్మ వచ్చినప్పుడల్లా చెప్పుద్ది, ఈ బుజ్జి స్టాండ్ నాకు నచ్చింది అక్క. ఈ బుజ్జి స్టాండ్, ఈ బుజ్జి బండ నచ్చింది, ఇది బాగా నచ్చింది అన్నమాట. దీనికి ఇక్కడైనా మన అక్క నీకు ఇది ఉండబట్టి ఇక్కడ తగిలించుకో నువ్వు. నేనైతే వంటలు గ్రిల్స్ అయినా తగిలించేసుకోవచ్చు, దేనికన్నా తగిలించుకోవచ్చు. బాగుంది ఇది. కమ్మనైన గోంగూర ఫలావ్ రెడీ అయిపోయింది అనమాట. కమ్మంగా ఉంటుంది తింటే. గేమగారు ఈ లోపు ఇదేమి తక్క, పెరుగు రైతానా, పెరుగు చట్నీనా, ఏదో ఒకటి రెడీ చేసేసుకున్నాం. ఆ ఏదో ఒకటిని ఇందులో వేసుకొని తింటే కమ్మంగా ఉంటుంది. స్పైసెస్ ఏం లేకుండా తృప్తిగా తినొచ్చక్క. తినేద్దామక్క. అక్కడ నా కళ్ళద్దాలు వంకపోయి అక్క, చిన్నోడు చుక్కిండు. మంగళవారాలు పోయి ఏ పని చేయకూడదు అక్క. నువ్వు మంగళవారమే తెచ్చుకున్నావా? నేను సోమవారం అని మంగళవారం తెచ్చుకున్నా. ఇలాంటి మధ్యమరిపోల కోసమే ఇలాంటి కుక్కర్లు తెచ్చుకోండి మీరు. ఏదేమైనా కానీ అలాంటి కుక్కర్లు తెచ్చుకుంటారు అనుకో, దాని మీద వదిలిపెట్టి 4 మచ్చలకి పోయి మర్చిపోయినట్టు తొందరగా మాడదు. మధ్యమరుపు మేరాలు. అదే కుక్కర్ అక్క? ఏ కుక్కర్? ఈ కుక్కర్ నేమని చెప్పాలి. అలాంటి అండీలు తెచ్చుకున్నాం అనుకో, మన బిర్యానీలు తొందరగా మాడవు. నా స్వీట్స్ మంగళవారం రోజు తెచ్చుకున్నా, సోమవారం అని మంగళవారం రోజు. మీరు కూడా అంతేనా? మంగళవారం ఏ పని చేయడం? మేమైతే మంగళవారం చేస్తే ఆ పని మళ్ళీ చేయాల్సి వస్తుంది అనేసి మంగళవారాలు ఏం పని చేయం. పాప రామ సోమవారం అనుకుని మంగళవారం పోయి తెచ్చుకుంటే మా వాడు దీన్ని తొక్కిండి వంగిపోయింది. మళ్ళీ ఆడ దగ్గరికి పోయి మళ్ళీ రిపేర్ చేయించుకొని రావాలి. వాళ్ళు ఇది మూవారం ఉంచుతారట, అప్పుడు అయిపోయింది అనమాట. మా యొక్క తృప్తిగా బిర్యానీని ఆస్వాదిస్తుంది. అది రావట్లేదు, తృప్తిగా తింటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ లేవు. చాలా నేను పట్టుకుంటా కానీ కమ్మంగా ఉంటుంది తినడానికి, స్పైసెస్ లేవు కాబట్టి. నువ్వు తిను, నాకు చాలా టేస్ట్గా ఉంది. నేను గబగబా తినాలి. చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. పిల్లలకి ఇలాంటి వెరైటీ చేసి పెడతానే ఉండాలి. పిల్లలకి కాదు, మన అందరం కూడా ఇలాంటి వెరైటీతో చేసుకుని తినాలి. ఎక్కువ స్పైసెస్ ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నా ఏమి ఇబ్బంది ఉండదు. కమ్మంగా ఉంది, తృప్తిగా తినండి ఇలాంటివి చేసుకొని. మన పొట్టకి ఏమి ఇబ్బంది ఉండదు. అవును, ఇంకా దీంట్లో ఐరన్ కూడా ఉంది కాబట్టి. గోంగూర నేను గోంగూర తిన్ను అంటే కొన్ని సంవత్సరాలుగా తినడం మానేశాను. ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తున్నాను. మార్పు వచ్చింది మనుషులు. మనం వంకాయ కూర తిన్నది, గోంగూర పచ్చడి తిన్నది. ఇదండి ఈ వీడియో. మీరు కూడా తప్పకుండా ఇలాంటివి చేసుకొని తినండి. మంగళవారాలు చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుందని కూడా అనిపించింది నా స్వీట్స్ని చూసేసి. మర్చిపోకుండా ఉండాలంటే అలాంటి కుక్కర్లు కూడా కొనుక్కోండి. కొంచెం ముచ్చట్లు వేసినా మాడకుండా ఉంటుంది. ఏదేమైనా ఇవి సిల్వర్ వాటర్ అయితే తొందరగా మాడిపోయింది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మేడం గారికి ఆకలేస్తుందంట. బిడ్డ కనబడుతుంది అంట.